నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. సో, చాలా మందికండి గార్లిక్, వెల్లుల్లి ఉపయోగాలేంటి? వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు? అండ్ వెల్లుల్లి ఏ రకంగా వాడొచ్చు? అండ్ కొంతమంది వెల్లుల్లి వాడడం వల్ల కొన్ని ఇష్యూస్ వస్తాయంట కదండీ మేడం! అవి రాకుండా సో, మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలాగ వెల్లుల్లి వాడొచ్చు? ఇన్ని ఉపయోగాలున్నప్పుడు దాన్ని వాడకుండా ఎలాగా మనం వాడమంటున్నారు కాబట్టి ఎలా వాడొచ్చని కూడా అడుగుతున్నారు. సో, వీటన్నిటికి బెస్ట్ ఆన్సర్ అండి. ఏందంటే వెల్లుల్లి చాలా అద్భుతమైన వెజిటబుల్ అండి. ఎలా అంటే మనము కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువున్నా, ఒకవేళ డయాబెటిస్ ఉన్నా, మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించి, గుడ్ కొలెస్ట్రాల్‌ని పెంచి, ట్రైగ్లిజరైడ్స్‌ని తగ్గించే గుణాన్ని అండ్ అద్భుతంగా స్కిన్‌కి పనిచేస్తది. హెయిర్‌కి పనిచేస్తది. సో, ఎన్నో రకాల అద్భుతమైన యూజెస్ ఉన్నది గార్లిక్. ఎందుకంటే దీంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ గానీ, దీంట్లో ఉన్న ప్రోటీన్ గానీ, సల్ఫర్ గానీ వీటన్నిటిని యాంటీ ఫంగల్‌గా, యాంటీ బ్యాక్టీరియల్‌గా, యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా ఇంకొకటేంటంటే రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువుంటాయండి. కాబట్టి సో, దీన్ని కొన్ని విషయాల్లో ఇప్పుడు కొంతమంది కామన్‌గా గార్లిక్ రెగ్యులర్‌గా వాడుతుంటారు కానీ, ఆ రెగ్యులర్‌గా వాడే గార్లిక్‌ని ఏ విధంగా మనము వాడొచ్చు అండ్ ఎంత మోతాదులో తీసుకోవాలనే దాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. సో, చాలామంది మన దగ్గర కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉండి వస్తూ ఉంటారు. సో, హై ఉండి కొంతమంది కొలెస్ట్రాల్ హై ఉండి సో, వాళ్ళు హై ఉండి వాళ్ళే స్టార్ట్ చేస్తారు గార్లిక్ తినడం. కానీ వీళ్ళలో ఎసిడిటీ ప్రాబ్లమ్ ఉందా లేదా చూసుకోవాలి. గార్లిక్ అందరికి పడతది. కానీ అది వాడే విధానం మనం కొద్దిగా మార్చుకుంటే మనం ఉన్న కంప్లెయింట్స్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. కొంతమంది గార్లిక్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్ తక్కువయిందో లేదో సెకండరీ థింగ్ గానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అధికంగా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేను గార్లిక్ ఎలాంటి కేసెస్‌లో వాడొచ్చు, ఎలాంటి కేసెస్‌లో వాడకూడదు, ఒకవేళ బై ఛాన్స్ వాడినప్పుడు ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తే ఎలా కంట్రోల్ చేయొచ్చు అనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. సో, వెల్లుల్లి ఏంటంటే మనకందరికి తెలుసు. వెల్లుల్లి మనం పొద్దున్నే లేచిన వెంటనే 4, 5 పలుకులు నోట్లో ఏసుకొని నమిలేసి హాట్ వాటర్ తాగేస్తా ఉంటారు కొంతమంది. దానివల్ల హార్ట్ బర్న్ ఒకటి, సో, యాసిడ్ రిఫ్లెక్సెస్ ఎక్కువ, మౌత్‌లో నుంచి ఒక ఒక క్లమ్జీ స్మెల్ వస్తూ ఉంటది. సో, ఈ వెల్లుల్లిని అలా వాడకుండా వెల్లుల్లిని మనము 3 రకాలుగా వాడొచ్చు. ఎలా అంటే వెల్లుల్లిని మంచిగా దోరగా పల్చగా స్లైసెస్ కోసేసి ఎండబెట్టేసి పౌడర్‌గా చేసుకోమంటుంటాను. సో, గార్లిక్ పౌడర్ అంటుంటారు. ఇప్పుడు మాక్సిమం బయట కూడా దొరుకుతుంటది. ఆ గార్లిక్ పౌడర్‌ని ప్రతి కూరలో నేను వేయమంటుంటాను. మనం ఇంటేక్ పచ్చిగా తీసుకుంటేనే కొలెస్ట్రాల్ తగ్గుతదని ఏం లేదు. పచ్చిగా తీసుకోవడం వల్ల మౌత్‌లో నుంచి స్మెల్ రావడము, గ్యాస్ ఎక్కువైపోవడము, చెస్ట్ దగ్గర మంట పుట్టడం జరుగుతుంటది. అలా పచ్చిగా తీసుకోవడం వల్ల మీకు ఆ ప్రాబ్లము తగ్గడం పక్కన పెట్టినా, సో, దానివల్ల ఇంకొన్ని కాంప్లికేషన్స్ వస్తుంటాయి. కాబట్టి పచ్చిగా తినడం ఆపేసి, దాన్ని మనం ఇప్పుడు చెప్పిన విధానంలో తీసుకుంటే చాలా మంచిది. సో, వెల్లుల్లి పౌడర్‌లాగా ఫార్మ్ చేసుకొని, ఆ పౌడర్‌ని కూరల్లో గానీ, సో, వెల్లుల్లిని డ్రై చేసి పౌడర్ చేసుకుంటాం కాబట్టి మనకి హాట్ వాటర్‌లో కలుపుకొని తాగితే పొద్దున పూట అది మంచిది. అదే పచ్చిది తీసుకునే బదులు. ఇంకోటేంటంటే వెల్లుల్లి ఆయిల్స్ దొరుకుతుంటాయి. గార్లిక్ ఆయిల్స్ అని దొరుకుతుంటాయి. అవి వంటల్లో వాడితే మాత్రం అద్భుతమైన రిజల్ట్స్. ఈవెన్ దో మీకు అసలు డయాబెటిక్ కంట్రోల్‌కి 100% బాగా యూజ్ అవుతది. అండ్ హై బ్లడ్ ప్రెషర్ వాళ్ళకి. బీపీ హై ఉండే వాళ్ళలో ఈ మధ్య కాలంలో ఎక్కువ మందయిపోయారు. యంగ్‌స్టర్స్‌లో బీపీ హై అయిపోయిందని చెప్పి బ్రెయిన్ స్ట్రోక్స్ అని చెప్పేసి పెరాలిటిక్ అయ్యే వాళ్ళు చాలామంది ఎక్కువైపోతుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఈ వయసులో చిన్న వయసులో మాకు బీపీలు రావడం ఏంటని చెప్పేసి చెక్ చేయించుకోకుండా అసలు అలాగా మనం యంగ్‌స్టర్స్‌లో చెప్తున్నానండి. సో, నేను స్పెసిఫికల్‌గా ఒక 30-40-50 ఇయర్స్ వాళ్ళలో బ్రెయిన్ స్ట్రోక్ అయ్యి ప్రయారిటీ కేసెస్‌లో చాలా మందిని చూస్తున్నాం కామన్‌గా మనం. సో, ఎందుకంటే వీళ్ళు బీపీ చెక్ చేసుకోకుండా బీపీ ఏ లెవెల్‌లో ఉందో, దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అది వదిలేసి లైఫ్ స్టైల్‌ని మొత్తం డిస్టర్బ్ చేసుకొని, ఒక్కసారిగా బీపీ హై అయిపోయి అర్ధరాత్రుల్లో కొద్దిగా బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చేవాళ్ళు కూడా చాలామంది కామన్ అయిపోయారు ఈ మధ్య కాలంలో. కాబట్టి బీపీ మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. అలా బీపీని కూడా కంట్రోల్ చేసే గుణాన్ని వెల్లుల్లి కలిగుంది. కాబట్టి మనము రెగ్యులర్‌గా వెల్లుల్లిలో నేనెప్పుడు అంటుంటాను ఆకుకూర వండుకోండి. మన బాడీలో మంచిగా న్యూట్రిషన్ ఉండాలి. మంచి ప్రోటీన్ ఉండాలి. ఆకుకూరల్లో గాని, వెజిటబుల్స్‌లో వచ్చే ప్రోటీన్ మంచిది. ఈ నాన్ వెజెస్‌లో వీటిలో తీసుకునే బదులు ఆకుకూరలు ఆ ఫ్రూట్స్‌లో కూడా జామకాయ తీసుకోండి. సో, మంచి ప్రోటీన్ ఉంటది. గార్లిక్‌లో మంచి ప్రోటీన్ ఉంటది వెల్లుల్లిలో. మనం ఎలా తీసుకోవాలి అండ్ ఈవెన్ దో స్కిన్‌కి ఎలా యూజ్ అవుతదని కూడా చెప్పుకుందాం. సో, బీపీ ఉండే వాళ్ళకి చెప్పాను కదా! బీపీ ఉండేవాళ్ళు ఎవ్వరైనా సరే వెల్లుల్లిని మంచిగా పౌడర్ ఫార్మ్ చేసుకొని, ఆ పౌడర్‌ని మంచిగా మనం ఎలాగా పొద్దున పూట ఏదైనా గోరువెచ్చని వాటర్ తాగి అండ్ దాంతో పాటు ఏదైనా క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్ తాగిన తర్వాత అంటే స్టమక్‌లోకి ఏదన్నా కంటెంట్ పోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనము గార్లిక్‌ని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ పౌడర్‌ని
కొద్దిగా టీ కప్ అంత వాటర్‌లో ఒక పావు స్పూన్ అంత కలుపుకొని తాగండి. అద్భుతమైన రిజల్ట్స్. దానివల్ల మనకి చెప్పాను కదా! పచ్చి గార్లిక్ తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, హార్ట్ బర్న్స్ వస్తూ ఉంటాయి. ఆ మౌత్ స్మెల్స్ ఉంటాయి. అదే గార్లిక్ పౌడర్‌ని మనం హాట్ వాటర్‌లో కలుపుకొని తాగితే బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ షుగర్‌ని 100% కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతో పాటు నరాల తిమ్మిర్లు, బలహీనతలను కూడా అల్టిమేట్‌గా కంట్రోల్ చేసి స్కిన్ కూడా చాలా స్మూత్‌గా, ఫ్రెష్‌గా, నీట్‌గా ఉంటది. అండ్ వైట్ హెయిర్ ఇష్యూస్, హెయిర్ ఫాల్స్ కూడా రాకుండా కాపాడుకోవచ్చు. అంత మంచి న్యూట్రిషన్ లెవెల్స్ కలిగి ఉన్న గార్లిక్‌ని మనము పౌడర్ ఫామ్‌లో చేసుకోవచ్చు. లేదంటే గార్లిక్ ఆయిల్ లాగా ప్రిపేర్ చేసుకొని కూరల్లో వాడొచ్చు. లేదు మనము అలా కాకుండా మనకి అప్పటికప్పుడు ఆయిల్స్ గానీ, పౌడర్ గానీ ప్రిపేర్ చేసుకోవడం కష్టం గానీ, మనం కూరలు చేస్తాం గదా! కూరల్లో మనం గార్లిక్‌ని అలా వేసేస్తుంటారు. క్రష్ చేయండి మంచిగా. క్రష్ చేసి కొద్దిగా లైట్‌గా మనం ఇప్పుడేం చేస్తాం పోప్స్‌లో వాడుతూ ఉంటాం గార్లిక్. నేనేమంటానంటే కొద్దిగా బటర్ గానీ, మన ఆకుకూరలు చేసుకోమంటుంటాను చాలా వరకు. బచ్చల కూర గానీ, తోటకూర గానీ, మునగాకు గానీ, కొద్దిగా ఆయిలేసి గార్లిక్‌ని ఒక 10, 15 చిన్న చిన్నగా కట్ చేసి ఆయిల్‌లో గానీ, బటర్‌లో గానీ, కొద్దిగా నెయ్యిలో గానీ కొద్దిగా ఫ్రై చేసుకొని, అప్పుడు జీలకర్ర, వెల్లుల్లి అది మన ఆనియన్స్ ఏసి కొద్దిగా మగ్గిన తర్వాత ఆకుకూరేసి, ఆకుకూరని ఫ్రై చేసి దింపే ముందు సెపరేట్‌గా వెల్లుల్లిని పౌడర్ చేసి పెట్టుకోండి. ఒక 2, 3 రోజుల పని ఇంట్లోనే చేసుకోవచ్చు వెల్లుల్లి పౌడర్‌ని. ఆ వెల్లుల్లి పౌడర్‌ని ఒక పావు స్పూన్ చల్లండి. టేస్టొస్తది. అండ్ బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళు కూడా చాలా మంచిది. అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎవరికైతే ఎక్కువ ఉంటదో అది కంట్రోల్ చేయడానికి, గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంటది. గుడ్ కొలెస్ట్రాల్ పెంచడానికి, కొంతమందికి యంగ్‌స్టర్స్‌లో అధికంగా ఈ మన జంక్ ఫుడ్స్‌కి అలవాటైపోయి, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల, ఓవర్ కార్టిజోల్ అంటే స్ట్రెస్ హార్మోన్ ఎక్కువైపోయి, ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతుంటాయి. అలాంటి వాళ్ళలో కూడా ట్రైగ్లిజరైడ్స్‌ని తగ్గించడానికి యూజ్ అవుతుంటది. సో, కొంతమందికి వూండ్స్ ఉంటాయి చూడండి. కొంతమందికి సోరియాసిస్ డిసీజెస్ కొంతమందికుంటాయి. కొంతమందికి పగిలిన చోట గాయం అలా ఉండిపోయి మొద్దుబారిపోతుంటది. అలాంటి ప్లేసెస్‌లో. కొంతమంది స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి గూడా గార్లిక్‌ని పచ్చి గార్లిక్ అయినా పర్లేదు, అండ్ గార్లిక్ పౌడర్ అయినా పర్లేదు. కొద్దిగా కోకోనట్ ఆయిల్‌ని అప్లై చేసుకొని, ఆ స్కిన్ మీద మంగు మచ్చలుంటే మంగు మచ్చలు పెట్టుకోమంటుంటాను. లేదనుకోండి బాడీలో ఎక్కడైనా సరే వూండ్స్ ఉన్నప్పుడు, ఆ వూండ్స్ మనకు తగ్గట్లేదనుకోండి, ఆ వూండ్స్ మీద గూడా గార్లిక్ పౌడర్ అప్లై చేయమంటుంటాం మనం. మోర్ కంటెంట్ ఆఫ్ సల్ఫర్ ఉంటది దీంట్లో. అన్ని కంటెంట్స్ ఆఫ్ మన యాంటీ బ్యాక్టీరియల్‌గా అని చెప్పాను. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కామన్ దురదలు, ఈ మనకి దురదల వల్ల వచ్చి చిన్న చిన్న బ్లిస్టర్స్ లాగా ఫార్మ్ అవుతుంటాయి. అలాంటివి గానీ, చూసారా? మనం గార్లిక్‌ని ఎన్నో రకాలుగా యూజ్ చేయొచ్చు. స్కిన్ పరంగా యూజ్ చేయొచ్చు. స్కిన్ పరంగా గార్లిక్‌ని పౌడర్ చేసుకొని, ఆ పౌడర్‌లో కొద్ది కోకోనట్ ఆయిల్ అప్లై చేసి, స్కిన్ దురదలున్నా, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, మన అండర్ ఆర్మ్స్ దగ్గర ఎక్కువ స్మెల్ ఒస్తున్నా, ఇలాంటి వాళ్ళకి గూడా ఆ గార్లిక్ పౌడర్‌ని ఆయిల్ కలిపేసుకొని బాడీకి అప్లై చేసి, ఒక 10, 15 నిమిషాలు అలా ఉంచుకొని, దాని తర్వాత గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే, ఎలర్జీ క్షణకాలంలో తగ్గుతది మనకి. అలా ఒకరోజు కాకుండా ప్రతిరోజు మనం అప్లై చేసుకుంటూ, తర్వాత వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా చేసుకుంటూ, స్లోగా అది కూడా మనం ఆపేయొచ్చు. స్కిన్‌కి అంత మంచిది. అండ్ ఫేస్‌లో గానీ, ఏదైనా మనకి ఏదన్నా మంగు మచ్చల్లాగా ఉంటాయి కదా! అలాంటి వాళ్ళకి గానీ, సో, కొంతమందికి చిన్న చిన్న పిల్లలు పింపుల్స్ ఎక్కువొస్తుంటాయి. అలాంటి వాళ్ళకి కూడా గార్లిక్ పౌడర్‌ని కొద్దిగా మన కోకోనట్ వాటర్‌లో గానీ, లేదంటే ప్లెయిన్ వాటర్‌లో గానీ కలుపుకొని ఫేస్ ప్యాక్ పెట్టుకోమంటుంటాం. పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా జస్ట్ 5-10 మినిట్స్, 15 మినిట్స్ డ్రై అయ్యేంత వరకు ఉంచి, గోరువెచ్చని వాటర్‌తో వాష్ చేసుకోమంటున్నా. ఆ పింపుల్స్ మచ్చలు పోతాయి. పింపుల్స్ కూడా పోతుంటాయి. అదే వైట్ హెయిర్ ఉందనుకోండి, వైట్ హెయిర్ సమస్యకి గార్లిక్ చాలా మంచిది. గార్లిక్ స్కిన్ కొద్దిగా, ఆనియన్ స్కిన్ కొద్దిగా, కొద్దిగా మెంతులు, మన కలోంజీ సీడ్స్ అంటారు. ఆనియన్ సీడ్స్ అవి, కొద్దిగా కరివేపాకు వీటిని కోకోనట్ ఆయిల్‌లో వేసి ఒక 10, 15 నిమిషాలు సిమ్‌లో ఉంచి వేడి చేసి, దాని తర్వాత ఆ ఇంగ్రీడియెంట్స్‌ని తీసేసి, అలా ప్రిపేర్ చేసిన గార్లిక్ స్కిన్ విత్ ఆనియన్ స్కిన్‌తో చేసిన ఆయిల్‌ని తలకు పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతది. వైట్ హెయిర్ కంట్రోల్ అవుతది. పేనుకుట్టుడు సమస్య, డాండ్రఫ్ సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. కాబట్టి చూసారా గార్లిక్‌లో అద్భుతమైన యూజెస్ ఉన్నాయి. గార్లిక్‌ని మనం పచ్చి గార్లిక్ తీసుకుంటే సో, స్మెల్స్ రావడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అధికంగా ఉండేవాళ్ళు అది తీసుకోవడం వల్ల హార్ట్ దగ్గర బర్న్ అనిపించడము, అదొక డిస్కంఫర్ట్‌నెస్ అంటుంటది. కాబట్టి ఆ పచ్చి గార్లిక్‌ని పొద్దున్నే నమిలి తినేస్తా ఉంటారు. అలా తినకుండా గార్లిక్‌ని పౌడర్ రూపంలో చేసుకోండి. గార్లిక్‌ని అదే వెల్లుల్లిని మనం ఆయిల్ రూపంలో తెచ్చుకోండి. లేదంటే ఆకుకూరలు గానీ ఏదైనా వండినప్పుడు గార్లిక్‌ని మంచిగా చాప్ చేసేసి, మనము కొద్దిగా ఘీలో ఫ్రై చేసుకొని ఆకుకూర అంతా ఏసుకొని అలా చేసుకొని తిన్నా మంచిది. సో, గార్లిక్‌ని ఓన్లీ పచ్చిగా తీసుకుంటేనే మంచిదని చెప్పేసి పచ్చిగా తినేసుకుంటూ, లేని ఒక ఇష్యూ పక్కన పెట్టిన అది తగ్గిందో లేదో సెకండ్ థింగ్ గానీ, వేరే ఇష్యూస్‌తో ఫేస్ చేసి, కొన్ని రోజులు తీసుకున్న వెంటనే ఏంటబ్బా! ఈ డిఫరెన్స్ ఉందని చెప్పేసి తినడం ఆపేస్తూ ఉంటారు. కాబట్టి గార్లిక్‌ని పచ్చిగా తీసుకుంటే నేను చాలా ప్రాక్టికల్ కేసెస్‌లో చూసాను. వెల్లుల్లిని అలా తీసేసుకోకుండా వెల్లుల్లి ఆయిల్స్ వస్తున్నాయి. వెల్లుల్లి పౌడర్స్ వస్తున్నాయి. వెల్లుల్లిని మనం కర్రీస్ రూపంలో ఇలా చేసుకోవచ్చు.
వెల్లుల్లి పౌడర్‌ని స్కిన్‌కి గానీ, ఇన్ఫెక్షన్స్‌కి వాడొచ్చు. వెల్లుల్లి స్కిన్ గూడా చాలా మంచిది. వెల్లుల్లి పౌడర్‌ని మనం ఎలా వాడతాం, వెల్లుల్లి స్కిన్ గూడా పడేయకుండా వైట్ హెయిర్‌కి చాలా యూజ్‌ఫుల్. కాబట్టి ఇన్ని రకాల యూజెస్ ఉన్న వెల్లుల్లిని మనం ప్రతిరోజు అలా పచ్చిగా తీసుకొని ఇబ్బంది పడే బదులు, దాన్ని ఈ రకంగా తీసుకుంటూ అది కూడా మనం చెప్తున్నాను గదండీ! ఎవరికన్నా మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువుండి, హై బీపీ ఉండి, హై షుగర్ ఉండేవాళ్ళు ఎగ్జాక్ట్‌లీ ప్రతిరోజు పౌడర్‌లాగా చేసుకోవచ్చు. లేదంటే మనము అప్పటికప్పుడే ఆ కర్రీస్‌లో ఎక్కువ తీసుకోవచ్చు. ఆయిల్స్ దొరుకుతాయి. ఆయిల్స్‌ని కూడా వాడితే క్రమేపీ దాంతో పాటు ఆహార నియమాలు కొన్ని జంక్ ఫుడ్స్ బంద్ చేసి, కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకుంటూ, టైంకి రెగ్యులర్ యోగా చేసుకుంటూ, లైఫ్ స్టైల్‌ని కొద్దిగా మార్చుకుంటే మాత్రం మీకు ఏ రకమైన ఇబ్బందున్నా మీరు లైఫ్ స్టైల్‌ని ఖచ్చితంగా మార్చుకుంటుంటూ, రెగ్యులర్‌గా తొందరగా పడుకొని, తొందరగా లేచి, కరెక్ట్‌గా మానిటర్ చేసుకుంటుంటే బీపీ ఉంటే బీపీ కంట్రోల్ అవుతది. షుగర్ 100% కంట్రోల్ అవుతది. కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. హెల్తీ స్కిన్, బాడీ కూడా యంగ్‌గా ఉంటది. యాంటీ ఏజింగ్‌గా కూడా యూజ్ అవుతది గార్లిక్. ఫేస్ మీద గానీ, బాడీ టైట్‌నెస్‌లో గానీ, హెయిర్ విషయంలో గానీ అన్నిటికి అద్భుతంగా యూజ్ అవుతది గార్లిక్. సో, గార్లిక్‌ని ఇలా వాడండి. వెల్లుల్లిని మనం రకరకాలుగా యూజ్ చేయమని చెప్పాము. పచ్చిగా తీసుకొని ఇబ్బంది పడే బదులు ఈ ఫార్మ్‌లో తీసుకుంటే మాత్రం రిజల్ట్స్ తొందరగా వస్తాయి. దీన్నైతే మనం రెగ్యులర్‌గా తీసుకున్న ఇబ్బందుండదు. పచ్చిగా తీసుకొని మనం 2 రోజులు తీసుకొని ఆపేసే బదులు ఈ ఫార్మ్‌లో తీసుకుంటే మనకి మంచి రిజల్ట్.